అందరికీ నమస్తే అండి. ఒకప్పుడు మన సమాజంలో గుడికి ఎంత వాల్యూ ఉండేదో, ఇంపార్టెన్స్ ఉండేదో, బడికి కూడా అంతే ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉండేది. 2 కూడా ఒకే రకంగా కన్సిడర్ చేయబడేవి. బట్ ఇప్పుడు మారిపోయిన పరిస్థితుల్లో బడి అంటే కేవలం ఒక 3 అంతస్తుల బిల్డింగ్, 4 అంతస్తుల బిల్డింగ్, 5 అంతస్తుల బిల్డింగ్‌లే అన్‌ఫార్చునేట్‌లీ మనం దీన్ని స్కూల్ లేదా కాలేజ్ అని మనం పిలుస్తున్నాం. దానికి ఉండాల్సిన ఫిజికల్ ఫీచర్స్ బ్యాక్ యార్డ్, కోర్ట్ యార్డ్, ప్లే గ్రౌండ్, గ్రీనరీ అండ్ ఇన్‌స్పైరింగ్ పర్సనాలిటీస్ ఇన్ ద క్లాస్ రూమ్ ఇవన్నీ ఏమీ లేకపోయినా సరే జస్ట్ సింప్లీ ఒక బిల్డింగ్‌ని మనం స్కూల్ లేదా కాలేజ్ అని మనం పిలుచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇట్స్ ఓకే. ఇవన్నిటిని పక్కన పెడితే అసలు స్కూల్స్‌లో అంటే హైదరాబాద్‌లో ఉన్నటువంటి 10,500 ప్రైవేట్ స్కూల్స్‌లో కనీసం 20% స్కూల్స్‌లో అయినా ప్లే గ్రౌండ్ అనేది దట్ మీన్ ఒక బ్యాక్ యార్డ్, కోర్ట్ యార్డ్ ఏదో ఒకటి అనేది ఉంటుందా అనేది నిజంగా ఒక ఆలోచించాల్సిన విషయమే. నాకు తెలిసైతే ఉండదు. అంటే ఇంటర్నేషనల్ స్కూల్స్ లేదా భారతీయ విద్యాభవన్, చిన్మయ మిషన్ ఇలాంటి ఒక పెద్ద పెద్ద మోరల్స్ ఫాలో అయ్యే వాల్యూస్‌కి ఇంపార్టెన్స్ ఇచ్చే స్కూల్స్ అలాంటి చోట్ల మాత్రం తప్ప ఒక 20% ఉంటుందేమో అని నేను అనుకుంటున్నాను. మిగతా అన్ని చోట్ల కూడా అంటే నేనుండేటటువంటి ప్లేస్‌లో ఇక్కడ ఎస్ఆర్ నగర్, అమీర్పేటలో ఒక 100-150 స్కూల్స్‌లుంటే ఇందులో కేవలం ఒక 10 స్కూల్స్‌లో మాత్రమే ప్లే గ్రౌండ్ కనిపిస్తుంది. మిగతా అన్ని స్కూల్స్ కూడా ఇలా 3 ఫ్లోర్, 4 ఫ్లోర్, 5 ఫ్లోర్ ఇలా అపార్ట్మెంట్స్‌లో మాత్రమే దీన్ని వీళ్ళు స్కూల్ అంటున్నారు అన్‌ఫార్చునేట్‌లీ. బట్ దట్ ప్రమాదకరమైనటువంటి విషయము, విపరీతమైన బాధ పడాల్సిన విషయం ఏమంటే, అసలు పిల్లల జీవితాల్లోంచి ఈ ప్లే గ్రౌండ్ అనేటటువంటిని దేన్ని ఎందుకుని తీసేశారు? అసలు ఎందుకు రిమూవ్ చేసేశారు? ప్లే గ్రౌండ్ అంటే ఆటలాడుకునే విషయమా? ఖచ్చితంగా కాదు. అస్సలు కాదు. ప్లే గ్రౌండ్ అంటే 50% చదువు అనేది క్లాస్ రూమ్‌లో వస్తే, మిగతా 50% చదువు అనేది ఒక విద్యార్థి ఆట స్థలంలో నేర్చుకుంటాడు. ఆట స్థలం అంటే ఆడుకోవడం ఒకటే కాదండి, బతుకు పాఠాలు నేర్పేదది. క్లాస్ రూమ్‌లో తక్కువ టైం ఉన్నా పర్వాలేదు. ఆట స్థలంలో ఎక్కువ టైం ఉండాలి. సీ ఒక పిల్లవాడు ఆడుతూ పడిపోయినప్పుడు వాడు ఎవరి కోసం చూడడు. టక్కుమని లేస్తాడు, దులుపుకుంటాడు, మళ్ళీ తన తోటి పిల్లలతోటి వాడు కలిసిపోతూ ఉంటాడు. స్పోర్టివ్ స్పిరిట్ అంటే జీవితంలో రేపొద్దున్న వాడు పడిపోయినా కూడా లేచి నిలబడాలి అనే ఒక గొప్ప పాఠాన్ని, జీవిత పాఠాన్ని వాడు ఇక్కడే నేర్చుకుంటాడు. అంటే టీమ్ స్పిరిట్ అందరితో కలిసి అంటే నేను నా కోసం కాదు, నా జీవితం అందరి కోసం, గెలుపు నాదొక్కడిదే కాదు, అందరిది ఈ గెలుపు అనేటటువంటి ఒక గొప్ప జీవిత పాఠాన్ని కూడా వాడు అక్కడే నేర్చుకుంటాడు. ఇవన్నీ తీసేసి మనం 8-5 వరకు ఒక రూమ్‌లో కూర్చోబెట్టి, బాబు ఇక్కడే నువ్వు నేర్చుకోవాలంటే వాడు నిర్వీర్యమైపోతున్నాడు. వాడు బయటకొచ్చి సమాజానికి ఏ విధంగా ఉపయోగపడుతున్నాడో మనందరం కూడా చూస్తూనే ఉన్నాం. ప్లే గ్రౌండ్ అనేది కంపల్సరీ ఉండాలండి. దట్ టీచర్స్ సంథింగ్, ఇట్ ఈస్ అన్ ఎడ్యుకేషన్. ఇట్స్ నాట్ సింప్లీ ఏ ప్లే గ్రౌండ్. ప్లీజ్ థింక్ ఆఫ్ ఆల్ ఆఫ్ యూ అబౌట్ దిస్.